రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నాం, రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో రాబోయేది మా ప్రభుత్వమే. ఇప్పుడు చెలరేగిపోతున్న వారిని హెచ్చరిస్తున్నాం. మహిళలకు వడ్డీ లేని లోన్స్ ఆధారం చూపిస్తే రాజీనామా చేస్తా. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఛాలెంజ్. వచ్చే ఎన్నికల్లో సింగిల్గానే వస్తాం, ఏ పార్టీతో పొత్తు లేదని వ్యాఖ్య. అబ్బా బాంబు వేల్చిండయ్యో కేసీరావయ్య అల్లుడు. ఇక ఇప్పుడు అసలైన కథ మొదలయ్యింది. అసలైన కథ మొదలయ్యింది. షురు, అసలైన కథ షురు. ఏంది తాత అసలైన యుద్ధము అంటే, రేపో మాపో ఎన్నడున్నా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుండొచ్చు. కానీయ నేను నా కంఠంలో ఊపిరి ఉన్నంతకాలం నేను బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం కానియా. ఇది ఎప్పటి నుంచో కుట్ర జరుగుతూ ఉన్నది. నేను తీహారు జైల్లో చిప్పకూడు తినే టైంలోనే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేద్దామన్న ఆలోచనతోటి ఉరుకుల పెట్టిర్రు మా ఊళ్ళు అనేది కవితమ్మ కుండబద్దలు వచ్చింది. నిజమే, కవితమ్మ చెప్పే మాటలు నిజమే. కవితమ్మ మాత్రము ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. ఆమె మాటలు నేను ఏకీభవిస్తున్నా, ఆమె మాటలు నేను ఒప్పుకుంటున్నా. కవితమ్మ మాటలో ఎసవంచి అబద్ధం లేదు. ఆమె మాట్లాడేటివన్నీ యథార్థాలే, వాస్తవాలే, పచ్చి నిజాలే అని రాజాసింగ్ కూడా ఒప్పుకుండు. అయితే ఇక ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం కానియను అని కవితమ్మ కుండబద్దలు కొట్టి అక్కడక్కడ ప్రెస్ మీట్లల్లా చిట్ చాట్లల్లా ఈ ఊరికి పోయినప్పుడు ఆ ఊరికి పోయినప్పుడు బాగానే దంచి కొడుతుంది. మరి ఇప్పుడు అయ్యనోరు అన్ననోరు ఎందుకు మూగబోయింది? వీళ్ళు అసలు పళ్ళు మీద పళ్ళు పెట్టి కవితమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్న ఆలోచన, కవితమ్మ నువ్వు ఇదేనా నీ తరీకా అన్న రోకు మాత్రము అస్సలు అలా కడుపులోకి వెళ్ళి మాట బయటకు వస్తలేదు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇక లాభం లేదు అమ్మా అని ఇక అక్కడ బయట దేశంలో ఇప్పుడు ఆయన పార్టీ 25 వసంతాల పండుగ చేసుకుంటుడు కదా ఎన్ఆర్ఐలతోటి. ఎవరు? కేటీ రాములు. ఇక కేటీ రాములు బావా ఎట్ట చేస్తావు, బావా ఎట్ట చేస్తావు, మనం నోరు ఇప్పకపోతే మనం తప్పుల పడతాం. అసలు ఏదో జరుగుతుంది అనేది కథ బయటకు వస్తుంది. ఇక ఎట్టనన్నా చేసి నువ్వు మాత్రం కౌంటర్ చేయాలి. ఇప్పుడు కవితమ్మకు హరీష్ రావే కౌంటర్ ఇచ్చిండులా. అయ్య పక్కకు జరిగిండు, అన్న పక్కకు జరిగిండు. ఇప్పుడు హరీష్ రావు కౌంటర్ ఏమని ఇచ్చిండు? మా బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఎవరితోని పొత్తు పెట్టుకోదు. మా బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు. ఏకాకిగానే ఒంటరిగానే పోటీ చేస్తాము. ఇంకా మీదంగా మాకు రాబోయే రోజుల్లో 100 సీట్లు ఖాయము అని బొబ్బలు పెడుతుండు నిన్న తెలంగాణ భవన్లో కేసీరావయ్య మేనల్లుడు హరీష్ రావు. ఇప్పుడు కౌంటర్ ఎవరిస్తున్నట్టు? బీజేపీలో బీఆర్ఎస్ 2 సోపతే. ఇక కాకపోతే విలీనం చేయకపోవచ్చు కానీ లోపటంగా కథ నడుస్తుంది, చీకటి వ్యవహారం నడుస్తుంది అనేది ఇప్పుడు యావత్ తెలంగాణ జనాలకు అర్థమయ్యేటట్టుగా ఇటు మళ్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత, బీజేపీ పార్టీలో ఉన్న రాజాసింగ్ ఇద్దరు కుండబద్దలు కొట్టిరు. వాళ్ళు ఏమన్నా లేనిపోని, వాళ్ళు ఏమన్నా ఆశావాసి మనుషులా? నిజంగానే వాళ్ళు ఒక కార్యకర్త స్థాయిలో ఉన్నారు. వాళ్ళ మాట ఏం పాటి పడతాం అన్నట్టుందా? లేదు. ఈమె ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్యే. మరి వీళ్ళ మాట ఉత్తుత మాట ఎట్టయితుంది?
అయితే ఎప్పటి నుంచో ఈ కథ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది పాపం పంట అంతే పక్కన వగులుతుంది. దాని టైం వచ్చినప్పుడు ఎప్పుడు కాలం నిర్ణయిస్తుంది. కాల నిర్ణయంలో ఏ పాపమైనా పక్కున పంట పండవలసిందే. ఇప్పుడు గదే జరిగింది. ఇక ఇప్పుడు తట్టుకోలేక హరీష్ రావు నిన్న తెలంగాణ భవన్లో ఏమంటుండయ్యా అంటే, కవితమ్మ అంటుంది కదా, బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ లోపల కథ నడిచింది, నన్ను తీహార్ జైల్లో ఉన్నప్పటి సందే వీళ్ళంతా భాగవతం అంతా నడిపించారు, ఎప్పటి నుంచో కుట్ర జరుగుతుంది, కానీ ఈ కుట్రను నేను ఎప్పటికైనా వ్యతిరేకిస్తా, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయనియా అనేది ఈమె అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది. ఇక ఇప్పుడు లాభం లేదు అని మా పార్టీ ఎవరితోటి పొత్తు పెట్టుకోదు అని ఇప్పుడు కవితమ్మకే హరీష్ రావు కౌంటర్ ఇచ్చినట్టుగా కథ నడుస్తుందిలా. ఇగో ఇది అసలైన కథ. ఈ రకంగా పోతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక రేపు ఇక మరదలకు బావకే పడతట్టుంది యుద్ధం. మరదలకు బావకే పడతట్టుంది యుద్ధము. ఇక ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు, మాయ సప్పుడుగా అంటేనే ఊకుండు, మా అన్న సప్పుడుగా అంటేనే ఊకుండు, పొత్తు పెట్టుకోదు అనే ముచ్చట ఈయన ఎట్లా చెప్పిండు, లోపలంగా ఎరుకున్న ముచ్చటేనా, మళ్ళీ మీదంగా గిట్టేట చెప్పాలి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నది నేనే కదా, నన్ను అన్నట్టే కదా, నాకు ఎదురు మళ్ళినట్టే కదా, నన్ను మెండిచ్చినట్టే కదా. హరీష్ రావు ఇక నీ కథ మాత్రమేందో నేను కూడా అరుచుకుంటా అని ఇక ఇప్పుడు ఆలోచనలో కవితమ్మ దండలాడుతున్నట్టుగా మనకు అంచనా దొరుకుతుందిలా. మొత్తానికి అసలైన కథ ఇప్పుడు సురువైంది.